గురువు తాలూకా శక్తి శిష్యుల్లోకి ప్రవేశించే విధానాల కోసం చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ని చెప్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. గురువు తన తాలూకా శక్తిని శిష్యుల్లోకి కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ట్రాన్స్ఫర్ అన్నది మీకు కొన్ని విషయాల్లో జరుగుతుంది, అంటే కొన్ని పద్ధతుల్లో జరుగుతుంది. ముఖ్యంగా గురువు తన సంకల్పంతో శిష్యుల్లోకి తన శక్తిని శిష్యుల్లోకి పనిచేసేలా చేయగలడు. ఇది కొంచెం ఆలస్యంగా జరగవచ్చు, కొన్ని పరిస్థితులు రీత్యా ఒక్కొక్కసారి కొంచెం వెనక ముందు జరిగినట్టు అనిపించవచ్చు. అదేవిధంగా శిష్యుడిపై హస్తచాలనం చేసి, అంటే చెయ్యిని పెట్టి తన యొక్క శక్తిని పంపించగలుగుతాడు. అది కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంద్రియ ద్వారాలు ఏవైతే ఉన్నాయో, మన ఇంద్రియ ద్వారాల కోసం మనం మాట్లాడుకున్నాం, ఉపస్థపాయువులతో కలిపి వాటి నుండి శిశువులో ప్రవేశించగలరు, అంటే తన శక్తిని ప్రవేశపెట్టగలరు. కొంతమంది కొన్ని పద్ధతుల్లో శృంగారంతో కూడా ప్రవేశపెట్టగలుగుతారు. శృంగారంతో ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా ఇద్దరు ఆపోజిట్ సెక్స్ అయి ఉండాలి. మీకు తెలుసు కదా విషయం. సేమ్ సెక్సువల్ పర్సన్స్కి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంద్రియ ద్వారాలతో మాత్రమే ప్రవేశపెట్టగలుగుతారు. అంటే గురువు తాలూకా శక్తి కన్ను ద్వారా ప్రవేశపెట్టాలనుకోండి, తన శక్తిని కంటి ద్వారా ఎదుటి వ్యక్తి తాలూకా కంటిలోకి ప్రవేశపెట్టగలుగుతాడు. అలాగే తన చెవి కావచ్చు, లేదా తన తాలూకా శ్వేతదంతాలు కావచ్చు, వీటి నుండి కూడా ప్రవేశపెట్టగలుగుతాడు. ఇక్కడ ఏంటంటే ద్వారం మారితే వచ్చేటువంటి శిశువుల్లో వచ్చేటువంటి మార్పుకి ఏకద్వారం, అంటే గురువు ఏ ద్వారం గుండా అయితే తన శక్తిని బయటికి తీసుకొస్తున్నాడో శిశువుల్లోకి అదే ద్వారం గుండా కనుక ప్రవేశపెట్టినట్లయితే అప్పుడు ఉండే స్థితికి ఉన్నటువంటి తేడాలు వేరేగా ఉంటాయి. సపోజ్ గురువు తన కంటి నుండి తన శక్తిని శిశుడు తాలూకా కంటి ద్వారా కనుక పెడితే అప్పుడు శిశుడికి వచ్చే కలిగే అనుభవం, గురువు తాలూకా శక్తి కంటి నుండి వచ్చిన శక్తిని తనకున్న వేరే మార్గం, అంటే శిశువు తాలూకా వేరే ద్వారం గుండా, అంటే తన శ్వాసరంధ్రాల నుండో లేకపోతే తన యొక్క నావెల్ పాయింట్, అంటే నాభి కేంద్రంగానో ప్రవేశపెట్టాడు అనుకోండి. ఈయన బయటకు వచ్చినటువంటి ద్వారం, అక్కడ ప్రవేశిస్తున్న ద్వారం వేరు వేరు అయినప్పుడు అప్పుడు శిశుడు పొందుకునేటువంటి అనుభవం వేరేగా ఉంటుంది. సో ఇది ఆయా సందర్భాలను బట్టి గురువు శిష్యుడికి తన శక్తిని ప్రవేశపెట్టడంలో నిర్ణయం పని జరుగుతూ ఉంటుంది. ఇది వాస్తవానికి అందరు గురువులు చేయగలిగేది కాదు, అందరూ చేయలేరు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏ శక్తిని అయితే, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు గురువుకున్న శక్తి ఏంటంటే ఆయన శిష్యులో ప్రవేశపెట్టడం ఏంటంటే, ఆ ప్రవేశపెడితే ఏమైపోద్ది, అసలు దానివల్ల ఏంటి అనే డౌట్లు చాలామందికి ఉంటాయి. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. గురువు తన యొక్క శక్తితోని శిశువుల్లోకి ప్రవేశపెట్టడం వల్ల శిశువు తాలూకా ఉన్నతి లేదా వాడి తాలూకా స్థితిగతుల మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మా గురువుగారు ఒకరోజు పౌర్ణమి నాడు నా 2 చేతులు పట్టుకున్నారు. అంటే ఇది కొంతమంది ఫాలో అవుతారు, అందరూ ఒకే విధాన్ని ఫాలో అవ్వాలని లేదు.
సో చాలామంది ఏంటంటే గురువు కూర్చున్న స్థానానికి కింద కూర్చుంటారు. అంటే ఆయనకున్న స్థానం ఏదైతే ఉందో ఆ స్థానానికన్నా కొద్ది కింద కూర్చుంటారు. ఇది కొంతమంది సైంటిఫిక్గా చెప్తున్నది ఏంటంటే మీకు వాటర్ కానీ ఏదైనా విండ్ కానీ ఏదైనా సరే డౌన్వర్డ్స్గా వచ్చే ఫ్లో వేరేగా ఉంటుంది. అప్వర్డ్స్కి వెళ్ళాలి అంటే వేరేగా ఉంటుంది. ఇక్కడ ఫోర్స్ సరిపోదు, దీని ఫోర్స్ సరిపోద్ది. సో అందుకే ఏంటంటే ఎప్పుడూ కూడా శిష్యుడు అనేవాడు గురువుకి ఈక్వల్ బేస్ మీద అంటే ఈక్వల్ ర్యాంకింగ్ ఎప్పుడూ కూడా పొజిషన్లో ఉండకూడదు అనేసి చెప్తారు. అంటే ఈ శక్తిని ఇచ్చే క్రమంలో ఉదాహరణకు చెప్తున్నాను నేను. సో ఎవరి సాంప్రదాయాలు వాళ్ళ యొక్క నియమ నిబంధనలు ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత విషయం. నేను ఓవరాల్గా శక్తి ప్రతిక్షాపనం కోసం నేను అంటే గురువు తాలూకు శక్తి శిష్యులో ప్రవేశపడడం కోసం మాత్రం నేను మాట్లాడుతున్నాను. జరిగినప్పుడు ఏమవుద్దంటే మీకు నాకు తెలిసి అంతవరకు శిష్యుడికి ఉన్నటువంటి ఆలోచన క్రమం మారుతుంది. తన యొక్క విషయం బోధం అనేది కలుగుతుంది. అంటే విషయం ఏంటన్నది విషయం అర్థం అవుతుంది, వివేచన అన్నది పెరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క సాధనా పరంపరంగా కానీ వాళ్ళు నియమింపబడినటువంటి పరంపర విధానాల్లో కానీ అడ్వాన్స్ అవుతారు. ఇవన్నీ నిజాలు. మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, పండిట్ గారు. ఆయన ఏం చేశారంటే ఒక పౌర్ణమి రోజు ఆయన చేతుల్ని నా చేతులను పట్టుకున్నారు. ఆయన చేతులతో నా చేతులు పట్టుకున్నారు. నా అరచేతుల్ని ఆయన అరచేతులు పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు జనరల్గా మనం సెకండ్ ఇలా ఇచ్చిన దాన్ని నేను మామూలుగా నీ చేతులు ఇవ్వన్నా. ఏమంటే చేయించాను, 2 చేతులు ఇవ్వు అన్నారు. ఇవంటే 2 చేతులు మామూలుగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన పట్టుకుంటే సెకండ్ ఇస్తున్నారు, 2 చేతులతో 2 అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ యాక్చువల్గా ఆయన వెంటనే తిప్పి ఆయన చేతుల పైన నా చేతుల కింద ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఇవి నా చెయ్యి అనుకోండి, ఇది ఆయన చెయ్యి అనుకోండి. నేను మామూలుగా ఇలా ఇచ్చాను, ఇలాగ ఈ టైప్లో ఇచ్చినప్పుడు ఆయన ఇలా తిప్పి ఇలా పట్టుకున్నారు. అంటే ఆయన చేయి పైన నా చేయి కింద ఉండేలా పట్టుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు నన్ను మౌనంగా ఉండమన్నారు. ఏమీ మాట్లాడకుండా, అవకాశం ఉంటే ఆలోచన కూడా ఏమీ లేకుండా చేసుకోమన్నారు. ఒక 1-2 మినిట్స్. ఆయన జస్ట్ ఏదో కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని ఆయన ఏం చేశారో నన్ను అడగండి, నాకు తెలియదు అది ఆయన ఏం చేశారో అంది. బట్ అయిన తర్వాత వదిలి ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పారు. నువ్వు ఇక్కడ నుండి నువ్వు ఇవి ఇలాగ చేయి, ఈ పనులు చేయండి. ఆ తర్వాత నుంచి చేసే పనుల్లో ఉన్నటువంటి మార్పులు ఇవి చాలా అంశాలు, చాలా విధానాలన్నీ మారాయి. మా గురుగారు సిద్ధ విద్య సాధనలో మీకు పుణ్యస్వామి గారు, గతంలో చాలాసార్లు మనం ఆయన కోసం చెప్పుకున్నాం. పుణ్యస్వామి గారు అయితే ఆయన మాకు ఒక విచిత్రమైన పద్ధతిలో శిష్యులందరికీ కూడా, ఆయన శిష్యులందరికీ కూడా, అంటే నా తోటి సాధకులందరికీ కూడా అనుభవం ఉంది. ఎదురుగా కూర్చోబెట్టి ఎదురుగా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ఒక్కోసారి నేను మా ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఇక్కడ నేను ఉన్నప్పుడు ఆయన ఉన్న ప్లేస్కి మేము ఉన్న ప్లేస్కి ఇంచుమించు సుమారు ఒక 95 km వస్తుంది. ఫోన్ చేసేవాళ్ళు, బాబు నువ్వు పలానా టైంకి నువ్వు కూర్చో అనేసి. సో అప్పుడు ఏం చేయాలి అంటే తలుపులన్నీ వేసుకొని ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తగా ఫోన్లన్నీ సైలెంట్ మోడ్లో పెట్టి వీలైతే స్విచ్ ఆఫ్ చేసి కాముగా ఆయన చెప్పిన టైంకి ఒక్క 5 to 10 minutes మినిమం, పావు గంట సఫిషియెంట్. జస్ట్ అలా కూర్చోవాలంటే కళ్ళు మూసుకొని, ఏం పని చేయకూడదు ఆ టైంలో. ఆయన చెప్పిన టైంలో చేసిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పేవారు, మాకు తెలియకుండానే ఇంటర్నల్గా వాయువుల తాలూకు ప్రవాహాల్లో అనేకమైనటువంటి మార్పులు ఏర్పడినాయి. ఇది మా కట్టుగారు కాదు, మా గురువుగారి తాలూకు శిష్య బృందంలో అందరికీ అనుభవాలు ఉన్నాయి. ఇలాగా ఆయన సుమారు 2019, 2020, 2021 ప్రథమార్థం వరకు ఈ విధంగానే చాలామంది సాధనలు ఆయన మార్చారు. సో వాయువులన్నీ ఎలా మారిపోతాయి, వాటి గమనాలు ఎలా మారిపోతాయి మనకి ఇంటర్నల్గా. మన శ్వాసని పూర్తిగా వదలము, తీసుకున్న దాన్ని మళ్ళీ కొత్తగా తీసుకోము. ఇలాగ అంటే సహజంగా జరిగేటువంటి విధానాలకి వేరే మార్పు పరంగా జరుగుతున్నప్పుడు ఎలాగా వీటి తాలూకు మార్పులు ఎలా జరుగుతాయి అంటే ఇది ఆయన సంకల్పం నుండి ఆయన వదిలినటువంటి విషయం. ఎదురుగా కూర్చున్నప్పుడు సంకల్పం ప్లస్ ఆయన తాలూకా కన్ను అనేటువంటి ఇంద్రియ దూరంగా కూడా ఆయన వదులుతున్నారు. ఈ విషయాలన్నీ ఆయన చెప్పినట్టు విషయాలు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన చెప్పినవే. సో ఇలాగా ఆయన అనేకమైనటువంటి మార్పులు శరీరంలో చేశారు. రకరకాలుగా గురువు తాలూకా శక్తి శిష్యుల్లోని ప్రవేశించడం అనేది జరుగుతుంది. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక
స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనుభవాన్ని ఒకసారి అంటే సరదాగా మేము కూర్చున్నప్పుడు సాధకులు ఎప్పుడైనా సరే కలిస్తే చాలా రేరుగా కలుస్తాం. కలిసినప్పుడు పిచ్చాపట్టి మాటల బదులుగా సాధన కోసం మాట్లాడుకోవటం అన్నది మాకు అలవాటు. ఆయనతో నేను సరదాగా ఒకసారి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన అన్నారు, నేను ఒకసారి మా గురుగారి దగ్గరికి వెళ్ళాను. ఆయన చెప్పాడు ఆయన అనుభవాన్ని. నేను ఒకసారి మా గురుగారి దగ్గరికి వెళ్ళానండి. మా గురువుగారు నన్ను ఒక విచిత్రమైన పద్ధతిలో కూర్చోబెట్టారు నన్ను. ఆయన కూడా అదే పద్ధతిలో అదే భంగిమలో ఎదురుగా కూర్చొని ఏమన్నారంటే, దానికి ముందు ఆయన నాతో చాలా రకాల త్రాటకాలు చేయించారు. మనకి యోగ విద్య తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. త్రాటకం అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ విజన్. అంటే మనం కన్ను రెప్పేయకుండా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకొని క్యాండిల్నో డాట్నో లేకపోతే సూర్యచంద్రులు ఇలాగ మీకు రకరకాలుగా ఉంటారు. లేకపోతే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను ఇలాగ రకరకాలుగా పెట్టుకొని కన్ను రెప్పేయకుండా అలా చూస్తాం. త్రాటకం తెలుసు చాలామందికి. దానివల్ల ఐ విజన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ త్రాటకం ముందు నాతో చేయించారు. ఈ ఎంతసేపు ఎప్పుడు ఆయనతో మాట్లాడిన ఎప్పుడు ఆయన కలిసిన త్రాటకాల కోసం ఎక్కువ చెప్తున్నారు. నాకు ఇసుక అనిపించేది. ఏంటి ఇలా ఎంతకన్నా త్రాటకాలు అలా చేసుకొని ఉంటాం, ఇంకే ఏ సాధన ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి అనుకునేవాడిని. ఒకరోజు ఆయన నన్ను పిలిచి ఇలా ఎదురెదురుగా ఒకే భంగిమలో ఎదురెదురుగా కూర్చొని అదే త్రాటకం ఆయన తాలూకా కంటికి చేయమన్నారు అని చెప్పేసి అన్నారు. నేను కొంచెం విచిత్రంగా అనిపించింది. అంటే ఎదుటి వ్యక్తి తాలూకా ఆర్గాన్స్ మీద కూడా త్రాటకాలు చేస్తామా అని నాకు అప్పుడు దాకా తెలియదు. సో నేను త్రాటకం నాకు ఎలాగ అలవాటైంది ఆయన చెప్పడం వల్ల. ఆయన అలా చెప్తుంటే అలా కొద్ది ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడు నేను ఆయన కళ్ళలో చూశాను. చూసిన తర్వాత అలాగ నేను చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సెకండ్స్ గడిచిన తర్వాత ఏదో సంథింగ్ ఎంటర్ ఇన్ మై ఐస్ అన్నది నాకు ఫీల్ అనిపించిందండి అని చెప్పేసి అన్నాడు. నేను మీ ఇద్దరు ముఖాలు దగ్గర ఉన్నాయి కదా, చాలా క్లోజ్గా ఉంటాయి. అప్పుడు ఆయన చెప్పిన భంగిమ నాకు ఆయన చేసి చూపించారు. ఆ కూర్చునే సిట్టింగ్ పొజిషన్ నాకు చెప్పి చూపించారు. ఎదురుగా సిట్టింగ్ పొజిషన్ ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉంటాయి కదా ఫేసెస్. అలాగే మీకు అనిపించింది ఏమన్నాను. లేదంటే ఆ తర్వాత నుండి ఆయనలో ఏ చిన్న తేడా అనిపించినా నాకు ఆ తేడా అనిపించేస్తుంది. నాలో ఏ చిన్న తేడా అనిపించినా ఆయనకు ఆ తేడా అనిపించేస్తుంది. ఎప్పుడైనా ఫోన్ చేస్తే నీకు పలానా ఇబ్బంది ఉంది కదా, నాకు ఈ ఇబ్బంది ఉందని చెప్తాను. లేదా ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంది, నాకు ఇబ్బంది అని ఆయన నాకు చెప్పినప్పుడు నాకు ఆ ఇబ్బంది ఆల్రెడీ ఆయన చెప్పిన టైంకి కొంచెం అటులోనే నాకు ఆ ఇబ్బంది స్టార్ట్ అయి ఉంటుందండి. సో ఈ విధంగా నడుస్తుంది. అదేంటి గురువు గారని నేను అడిగితే, నా ఎనర్జీ నీలో ఉంది, నువ్వు ముందు కరెక్ట్గా సాధన చేసుకుంటూ కనుక వెళ్తే ఆ సాధన తాలూకా ప్రయత్నంతో నీ తాలూకా ఇదంతా కూడా మార్పు జరుగుతుంది అని చెప్పేసి నాకు చెప్పారండి అని చెప్పేసి ఆయన నా స్నేహితుడు నాకు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, గురువు తాలూకా శక్తి శిష్యుల్లోకి ప్రవేశించడం గురించి చాలామంది నెగిటివ్గా కామెంట్లు చేయడాలు కూడా ఉన్నాయి. సో వాస్తవానికి అది నిజం. అది ఎలా జరుగుతుంది అంటే రకరకాల పద్ధతులు జరుగుతుంది. చూస్తూ చేస్తారు, సంకల్పించి చేస్తారు, భావన చేసి చేస్తారు. ఇలా రకరకాల పద్ధతిలో రకరకాల విధానాల్లో దీన్ని చేయడం జరుగుతుంది. సో మొత్తానికి ఇటువంటి గొప్ప ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్న మన అందరికీ కూడా పూర్వజన్మ సుకృతం. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు మన దేశంలో మనం పుట్టి, ఈ దేశంలో పుట్టిన చాలామందికి ఈ విషయాలు తెలియవు. కానీ మనం తెలుసుకుంటున్నాం అంటే నిజంగా మనం పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి. ఇది ఈ గురువు తాలూకా శక్తి శిశువులో ప్రవేశించడం గురించి జస్ట్ ఒక అవుట్లైన్. అంటే చాలామంది ఈ విషయాల కోసం నా దగ్గర ప్రస్తావించిన అందరికీ మనం చెప్పుకుంటూ ఉండలేం కదా. ఒక విషయాన్ని ఎవరైనా పదే నా దగ్గర ప్రస్తావిస్తే దాన్ని ఒక వీడియో చేసి మనం వదిలేసాం అనుకోండి, అవసరమైతే లింక్ పెడితే అది వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.